తిరుపతి పళని బస్సు సౌకర్య ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ, వేదిక పైన ఆసీనులైన రవాణా యోజన క్రీడా శాఖ మార్చులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, ప్రత్యేక అతిథులు సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, ఎమ్మెల్సీ పిడిగి హరిప్రసాద్ గారికి, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, చల్లపల్లి శ్రీనివాస్ గారికి, కొనకల నారాయణరావు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్, అలాగే ఫార్మర్ డీజీపీ, ప్రజెంట్ కమిషనర్ ఏపీటీటీసీ ఎక్స్ అఫీషియో విసిఎండి శ్రీ ద్వారకా తిరుమలరావు గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక నమస్కారాలు. அப்படி தமிழ்நாட்டில் வந்து திரு கார்த்திகேயன் அவர்கள், திரு சிவகுமார் அவர்கள் கந்தசஷ்டி கவசம் பாட்டு உங்களுக்கு ரொம்ப நன்றி. பழனியிலேருந்து வந்த பாலாஜி அவர்கள், ஸ்ரீ பாலாஜி, திரு பாலாஜி அவர்கள், திரு சுப்பிரமணியம் அவர்கள், தமிழ்நாடு ஸ்டேட் கந்தன் சேரிட்டபிள் ட்ரஸ்ட் ரெப்ரசன்டேட்டிவ் அண்ட் ஹெட்ஸ் ஆஃப் பழனி டவுன் சிட்டிசன் ஃபோரம், உங்களுக்கு எல்லாருக்கும், தமிழ்நாடு மக்களுக்கு எல்லாருக்கும் வணக்கம். திஸ் இஸ் మన பழனி మనం ஆறுப்படை வீதி అని சொல்லுவாங்களே సార్, అది ఆరుపడై వీడు అంటే మనకున్న క్షేత్రాలాగా నరసింహాచలం, మన నరసింహస్వామి క్షేత్రాలాగా ఆరుపడై వీడు అనేది మన 6 కుమరన్, మన మురుగన్ స్వామి మురుగన్ ఆలయాలు ఉన్నాయి. సో వాటిలో ప్రత్యేకించి నేను పళని వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక రిక్వెస్ట్ ఇచ్చారు. నాకు బాలాజీ గారు, సుబ్రహ్మణ్యం గారు, మాకు ఇక్కడ సౌకర్యం లేదు, మాకు చాలా 2-3 బస్సులు మారాల్సి వస్తుంది, మీరు ఎట్లయినా కొంచెం దీన్ని చూడండి అంటే, వెంటనే నేను మన రవాణా శాఖ మార్చులు శ్రీ వారికి తెలియజేశాను, మన రామప్రసాద్ రెడ్డి గారికి. వెంటనే మన ఆఫీస్ నుంచి మనస్ఫూర్తిగా వెంటనే దాన్ని అంటే చెప్పిన రిక్వెస్ట్, நீங்கள் ரிக்வெஸ்ட் சொன்ன உடனே ஒரு அதுக்கு ஈவினிங் சாங்ஷன் ஆயிடுச்சு. அதுக்கு like to, I'm grateful to Honorable CM Sri Nara Chandrababu Naidu garu for giving an immediate permission. Also to Mandipalli Ramprasad Reddy garu for immediately giving a permission to let it get it operated. అలాగే కొనకళ్ళ నారాయణరావు గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ద్వారకా తిరుమలరావు గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇది చాలాసార్లు అంటే నేను ఈ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు రోడ్లు ఎలా ఉండవు, చాలా సమస్యల మీద, జనవాణి సమస్యల మీద, కార్యక్రమాల మీద, అంటే ఎవరైనా ఏం కోరుకుంటామంటే ఒక సమస్య చెప్పిన వెంటనే పరిష్కారం తొందరగా వస్తే మనం ఆశిస్తాం. ఒకసారి మనసు ఉన్నా కానీ అన్నిసార్లు జరగదు. కానీ ప్రత్యేకించి ఇది మురుగున్న ఆశీస్సులు అనుకుంటాం. చెప్పిన వెంటనే ఆయన కోరిక, ఆయన భక్తుల కోరిక ఎంత తీవ్రమైంది, ఎంత బలీయమైందంటే చెప్పిన అరగంటకల్లా పని అయిపోయింది. అంటే అది మురుగన్ తాలూకు శక్తి అది. సో దీనివల్ల ఉపయోగించుకునేది ప్రత్యేకించి మన తిరుపతి నుంచి కానీ, మన ఆంధ్ర నుంచి అటు తిరుత్తని పళని వెళ్ళాలనుకున్నా, అలాగే తిరుత్తని పళని నుంచి తిరుపతి రావాలనుకున్నా ఈ బస్ సౌకర్యం చాలా వెసులుబాటు చాలా బాగుంటుంది. ఈ రూట్ లెంత్ 505 కిలోమీటర్లు. సో కొత్త 2 లగ్జరీ బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తిరుపతి 8 గంటలకి రాత్రి వెళ్తే పొద్దున 7 o'clockకి పళని, అలాగే పళనిలో రాత్రి 8 గంటలకి స్టార్ట్ అయితే తిరుపతిలో 8 గంటలకు వస్తుంది. ఇది ప్రత్యేకించి భక్తులకి చాలా సౌకర్యంగా ఉంటుంది. పళని భక్తులు చాలా సంవత్సరాల నుంచి நிறைய வருஷமாக கேட்டுகிட்டே இருக்காங்க. ఇది మన తమిళనాడు సోదరులకి అర్థం అవడానికి తమిళ్లో చెప్తా ఉన్నాను. பழனிலேருந்து நிறைய సంవత్సరமாக கேட்டுகிட்டே இருக்காங்க. இது திருப்பதி பழனி பஸ் தேவைப்பட்டது, எப்படியாவது பண்ணுங்கன்னு. அதுக்கு உடனே சாங்ஷன் பண்ணியிருக்காங்க ஆனரபிள் சிஎம் ஸ்ரீ நாரா చంద్రబాబు నాయుడు సార్, அவருக்கு நான் நன்றி சொல்கிறேன். అలాగే దండాయుధపాణి స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పవిత్ర ప్రాంతం అది.
ఈ ఆలయం తమిళనాడులో అత్యంత ప్రముఖంగా లక్షలాది మంది భక్తులు వస్తారు. కందస్వామిగా భక్తులందరూ ప్రేమతో పిలిచే మురుగన్ స్వామి కృపకి అంకితమైన ఈ ప్రాంతం భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి పేరుగాంచింది. అదేవిధంగా తిరుపతికి, తిరుమలకి ఎంతోమంది భక్తులు అత్యంత ప్రియమైన క్షేత్రం వెంకటేశ్వర స్వామి ఆలయం కలియుగ వైకుంఠంగా భావించబడుతుంది. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని దర్శించడానికి దేశం నలుమూల నుంచి వచ్చి స్వామివారి ఆశీస్సులను పొందుతూ ఉంటారు. కానీ ఇప్పటివరకు పల్లె నుండి తిరుపతికి నేరుగా వెళ్ళాలంటే భక్తులు వివిధ ప్రాంతాల్లో బస్సులు మార్చుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఎన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉండేది. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలను వేసుకొని ఇలాంటి ప్రయాణాలు చాలా తీవ్రమైన ఇబ్బంది గురవుతారు. సో నేను ఫిబ్రవరిలో 2వ వారంలో వెళ్ళినప్పుడు జరిగిన నాకు రిక్వెస్ట్కి వెంటనే మనం స్పందించడం జరిగింది. వెంటనే బస్సులు వేయడం జరిగింది. సో భక్తుల అవసరాన్ని అర్థం చేసుకుని తక్కువ ఖర్చుతోటి, అంటే ఇందాక మీకు ఆ ఖర్చు కూడా ఏంటంటే ఒక 680 రూపాయలు పెద్దలకి, 360 రూపాయలు చిన్నపిల్లలకి, తక్కువ ఖర్చుతో భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి తిరుపతి పళని నేరుగా బస్సు సేవల్ని ప్రారంభిస్తున్నాం. ఈ కొత్త సౌకర్యం భక్తులకి ఇకపై నేరుగా తిరుపతికి, పళనికి చేరుకుని భగవంతుని దర్శనం చేసుకునే సులభమైన అవకాశాన్ని పొందగలరు. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనంతో పాటు భక్తులు దగ్గరలో ఉన్న కాణిపాకం, గుడిమల్లం, శ్రీకాళహస్తి, తిరుచానూరు వంటి ఆలయాలకు కూడా దర్శించుకోవచ్చు. ఈ బస్సు కేవలం భక్తులకు మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తూ ఉంది. పళని మరియు తిరుపతి మధ్య క్రమమైన రవాణా ఏర్పడటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు కూడా చాలా పెరుగుతాయి. 2 రాష్ట్రాల మధ్య భక్తులకి సంబంధాలు మరింత బలపడతాయి. ఈ సేవని విజయవంతం చేయడానికి సహకరించిన రాష్ట్ర వన యోజన మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.